మరణమును గూర్చి మనము ఆలోచన చేస్తే ఈ లోకంలో చాలా మంది మరణాన్ని చూస్తే భయపడిపోతూ ఉంటారండి. ఏమంటారు? భయం. మరణం అంటే భయం. ఏమండి, కొంతమంది ఇంట్లో చూస్తే ఏదన్నా ఒక పలకకూడనటువంటి మాట, మరణాన్ని గూర్చినటువంటి మాట, నాకు చావు ఎప్పుడు వస్తుందో అని ఏమన్నా అన్నాం అనుకోండి, ఏమంటామండి మనం? పనికి మాలిన మాటలు మాట్లాడకరా, ఇప్పుడు నీకు ఏమొచ్చింది, నీకు ఏమంత కష్టం వచ్చిందని నువ్వు చచ్చిపోతాను అంటున్నావు, లేకపోతే నీకు చావు ఎందుకు రాలేదంటున్నావు అని మనం ఏం చేస్తాం? గద్దిస్తాం కదండి. అలాంటి అశుభకరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. అంటే మరణము ఒక అశుభమా అనేటటువంటి రీతిలో ఈ యొక్క సమాజానికి చాలా పోర్ట్రేట్ చేస్తారండి. మరణం అంటే ఏంటో అంటే అది చాలా భయంకరం. నిజానికి చెప్పాలంటే చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే మన ఆత్మీయులు చనిపోతే ఒక బంధం వాళ్ళతో ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఆ బంధం మన మధ్య నుంచి విడిపోయింది, ఒకేసారి పోయింది, మళ్ళీ ఇంకా ఎప్పటికీ కలవరు అనేటటువంటి ఒక బాధ మనలో ఉంటుంది. మనం ఎందుకు అలా ఉంటుంది అని అంటే, మనము సంఘజీవులు. మనం ఏ జీవులు? సంఘజీవి. మనం ఏం పశువులం కాదు ఏదో కాసేపు ఏడ్ చేసి వదిలేయడానికి. ఏమండి, మనం సంఘజీవులం. ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది. అవునా? ఉంటుందా ఉండదా? ప్రతి ఒక్కరి ఇరుగు పొరుగు వారి అవసరం ప్రతి ఇరుగు పొరుగు వారికి ఉంటుంది. ఒక గ్రామం అవసరం మరి ఒక పక్క గ్రామానికి అవసరం ఉంటుంది. ఒక సంఘం అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మనము అందరితో ఒకరితో ఒకరికి ఏముంటుందంటే ఒక బంధము ఉంటుంది. అందుకనే ఎవరు చనిపోయినా కానీ మనము ఆ రోజు చాలా బాధ పడతాం. ఎవరు మన మీద శత్రువు మన శత్రువు చనిపోయినా సరే మనం ఆ శత్రువు గురించి ఆ రోజు తప్పుగా బ్రతుకున్న నాళ్ళు ఎన్ని తిట్టులు తిట్టినా చనిపోయిన రోజున మాత్రం తప్పుడుగా మాత్రం మాట్లాడరండి. చాలా మంచోడండి, ఏదో నా మీద కోపంతో అలా మాట్లాడేవాడు, కానీ నిజానికి అతను చాలా మంచివాడండి, చాలా మంచోడండి అని మాట్లాడతారు. ప్రియులరా, ఇలాగా ఈ లోకంలో మరణాన్ని గురించినటువంటి విషయం చూస్తే ఇది ఒక చాలా చెడ్డ భావనగా మనకు కనబడుతూ ఉంటుంది. చాలా చెడ్డది, చాలా మనం పలకకూడదు అనేటటువంటి విధానంలో మరి ఈ యొక్క సమాజం మనల్ని ఏం చేస్తుందంటే మన మీద అలా రుద్దేసింది. చూడండి, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం చూద్దామా. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం. నేను పిండమునై ఉండగా నా కన్నులు నన్ను చూచెను, నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చూడండి, ఈ జనన మరణాలు దేవుని యొక్క నియమాలు. ఎవరి నియమాలండి? ఎవరి నియమాలు చెప్పాలి? దేవుని నియమాలు. జననం, ఎవరు పుట్టాలన్నా ఎవరు మరణించాలన్నా ప్రతి ఒక్కటి కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని వశములో ఉంది, దేవుని చేతిలో ఉంది ప్రియులారా. అలాగా నియమింపబడినటువంటి దినములలో ఒకటైనను కాక మునుపే, పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏం చేశాడంట? చూశాడంట. పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్ను మనల్ని ఏం చేసిందంట? చూసిందంట. చూడటమే కాకుండా నియమింపబడినటువంటి దినములలో ఒక్కటైనా కాకమునిపే, అంటే నన్ను నియమించిన తర్వాత నేను ఎలా బ్రతుకుతాను, ఎలా ఉంటాను, ఏం చేస్తాను, ఎలా మాట్లాడతాను, ఎలా ఆలోచిస్తాను, ఎలా నడుస్తాను, ప్రతీది కూడా ఎవరు చూశారంట? ఎవరు చూశారు? దేవుడు చూశాడంట. ఈరోజు నేను ఎలా బ్రతుకుతాను, నీవెలా బ్రతుకుతావు, అన్నీ కూడా మనము పిండముగా ఉన్నప్పుడే దేవుడు ఏం చేశాడు? చూసేశాడు ప్రియులారా, చూసేశాడు. దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత ఉన్నతమైనటువంటి వాడండి. ఆయనకున్నటువంటి విలువలు, ఆయనకున్నటువంటి జ్ఞానం, ఆయన భవిష్యత్తు జ్ఞాని అండి. ఆయన ఏ జ్ఞాని? ఆయన భవిష్యత్తు జ్ఞాని. నీవు పిండములో ఉండగానే
నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతుకుతావో నీ జీవితం మొత్తాన్ని కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన కన్నులతో చూసేసాడు ప్రేరణ. ఏంటి నియమింపబడినటువంటి దినాలు అని అంటే మనిషి జీవించుటకు అనుగ్రహించినటువంటివి, మనిషి జీవించుటకు అనుగ్రహించినటువంటి దినాలు ఏవైతే ఉన్నాయో, నేను ఒక చిన్న పుట్టినది మొదలుకొని ఒక 20 సంవత్సరాలు బ్రతుకుతాను, ఒక 30 సంవత్సరాలు బ్రతుకుతాను, లేకపోతే ఒక 50 సంవత్సరాలు బ్రతుకుతాను, ఒక 60, 70, 80, 90, 100 సంవత్సరాలు బ్రతుకుతాను. నేను ఎన్ని దినములు బ్రతికినా సరే ఆ ప్రతి దినము కూడా ఎవరు అనుగ్రహించింది? దేవుడు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించాడు కాబట్టే మనము ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతాం. దేవుడు అనుగ్రహం లేకపోతే మనము కూర్చోము. ఎంతోమంది పిలవబడినటువంటి వారు కూర్చోలేకపోయారు కదా. ఈరోజు మనకు దేవుడు అట్టి అనుగ్రహాన్ని దేవుడు ఇచ్చాడు కదా ప్రియులరా. మనం చూస్తే ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, అంటే తయారు చేయబడినటువంటి డేటు వేస్తాడు, దానికి ఎక్స్పైరీ డేట్ కూడా వేస్తాడు. ఆ ప్రభువు కూడా నీవు నేను ఎప్పుడు పుడతామో, ఎప్పుడు మరణిస్తామో మ్యానుఫ్యాక్చరింగ్ డేటు తెలుసు ఆయనకి, తర్వాత మన ఎక్స్పైరీ డేట్ కూడా ఆయనకి తెలుసు ప్రియులారా. మరి అటువంటి ఎక్స్పైరీ డేట్ని, అంటే మన మరణ దినాన్ని బైబిల్ గ్రంథం మనకి ఎలా చూపిస్తుంది అనే విషయాలను మనం ముందు చూద్దాం. మానవీయ కోణంలో మరణం అనేది భయంకరంగా చూస్తాం. మానవీయ కోణంలో మరణం అనే మాట పలకడానికి కూడా ఇష్టపడం. మానవీయ కోణంలో అది ఒక అశుభముగా చూస్తూ ఉంటారు ప్రియులారా. అంత మాత్రమే కాదు, మరణించినటువంటి వారి ఇంటికి వెళ్ళి తిరిగి వస్తే ఏం చేస్తామండి? స్నానం చేసి ఏం చేయాలి? అక్కడి నుంచి తలారా స్నానం చేసి లోపలికి వెళ్ళాలి. ఎందుకు అలా వెళ్ళాలి అని అంటే మైలు ఏమంటారు? మైలు వల్ల ఏం చేయకూడదు, నేరుగా అక్కడ నుంచి నువ్వు ఇంటిలోనికి రాకూడదయ్యా. నువ్వేం చేయాలా? స్నానం చేసి లోపలికి. ఏమంటే పుట్టినరోజుకి వెళ్ళినటువంటి వాడు స్నానం చేసి ఇంట్లోకి వెళ్తాడా? చెప్పాలి. పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళినటువంటి వాడు పుట్టినరోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత స్నానం చేసి ఇంట్లోకి వెళ్తాడా? వెళ్ళడే. అంటే పుట్టినరోజు చాలా గొప్పగా చూపిస్తారు, పుట్టినరోజు చాలా ఉన్నతంగా చూపిస్తారు, కానీ మరణ దినాన్ని మాత్రం మనలో ఏదో తెలియని గుబులును పుట్టిస్తూ ఉంది ప్రియులారా. మనలో తెలియనటువంటి ఒక గుబులు, ఒక భయము, ఒక బాధ మనలో పుట్టిస్తూ ఉంది. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము. యేసు నా గొర్రెలను మేపుము, యవ్వనుడివై ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని, ఏమండి, నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. యవ్వనుడవై ఉన్నప్పుడు నువ్వు నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి నువ్వు వెళుతున్నావు. వినాలి, జాగ్రత్తగా ఆలోచించి, కొంచెం మనసు పెట్టి చదవండి, మనసు పెట్టి వినండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ప్రియులారా, మనం యవ్వన కాలంలో ఉన్నప్పుడు మనల్ని ఎవడైనా తీసుకుని వెళ్తాడో చేయబట్టుకుని? చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎలాగో ఆ ప్రాంతానికి చేరుకోవాలో ప్రతీది కూడా నీవే నడుము కట్టుకుని వెళ్ళాలని ఆలోచన కలిగి నీవే ఏం చేస్తావు? వెంటనే బయలుదేరి వెళ్ళిపోతావు. కానీ ముసలివాడవైనప్పుడంట, బైబిల్ ఏం చెప్తుందో చూడండి, నీవు ముసలివాడమైనప్పుడు నువ్వు చేతులు చాపుతావంట. ఏం చేస్తారండి? చేతులు చాపుతారు. చేతులు చాపితే
వేరొకడు వచ్చి ఏం చేస్తాడు, మనకి నడుము కట్టి నాకిష్టము కాని చోటు ఏదుంది? మరణం. ఏ చోటు ఉంది? మరణకరమైనటువంటి చోటు, మరణకరమైనటువంటి దినాలు. అదిగో నన్ను చనిపోయిన తరువాత ఈ పీనుగని తీసుకువెళ్ళి గోతులో పెట్టేస్తారే, ఆ స్థలం అంటే నాకు ఇష్టం కాదు. మనం వాడు ఎలా తిరుగుతాడంటే, తండ్రి అంటే భయం లేనటువంటి వారు, తల్లి అంటే భయం లేనటువంటి వారు, కనీసం దేవుడంటే భయం లేనటువంటి వారు, ఏమంటే పెద్దలంటే గౌరవం లేనటువంటి వారు. ఈ రోజున ఎంతోమంది బిడ్డలండి ఏ ఊరు చూసినా పెద్ద ఫ్లెక్సీ వేసేస్తున్నారండి, మిస్ యూరా అని. ఏమని? మిస్ యూరా. ఏమంటే వాడు బండి నడిపేటటువంటి విధానంలో చిన్న పొరపాటు జరిగినా వాడు మిస్ యూ అయిపోతున్నాడండి. భయం లేనటువంటి వారు యవ్వన కాలంలో వాడికి నచ్చినటువంటి చోటుకి వెళ్ళిపోతాడు, వాడి ఇష్టానుసారంగా తిరుగుతాడు, వాడికి కావాలన్నది చేస్తాడు. వాడే కాదండి, నీవైనా నేనైనా మనకు నచ్చినది చేస్తాం, మనకు కావాల్సింది తెచ్చుకుంటాం, మనకు నచ్చినటువంటి విధముగా మన నడవడికలు, మన ఆలోచనలు, మన తపనలు ప్రతీదీ కూడా మనకు నచ్చినట్టుగానే చేస్తాం. కానీ ఒకానొక రోజు వస్తుందండి, నడుము వంగిపోయే రోజు, పళ్ళు ఊడిపోయిన రోజు, కళ్ళు మసకబారిపోయినటువంటి రోజులు, ఏమండి చెవులు వినబడినటువంటి రోజులు, కాళ్ళు లేవలేనటువంటి రోజులు, చేతులు వంగలేనటువంటి రోజులు. ఆ రోజు నిన్నేం చేస్తారో తెలుసా? నీకు నచ్చనటువంటి చోటుకి తీసుకువెళ్ళి నిన్నేం చేస్తారంట? ఎంత చక్కగా చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారండి. చాలా ఆ కాంటెక్స్ట్ చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం అంతా చదవండి, చాలా బాగుంటుందండి. నీ యవ్వన కాలంలో నువ్వు ఎలాగైనా బ్రతుకుతున్నావు, కానీ ఇదిగో ఒక రోజు వస్తుంది, ఆ రోజున నీకు ఇష్టము లేనటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళి నిన్నేం చేస్తారో తెలుసా? అక్కడ పడేస్తారు. ఎంతమంది తల్లిదండ్రులండి ఎంతో చక్కగా ఇల్లుని కట్టుకుంటారండి, ఎంతో ప్రేమగా నా కొడుకులు నా బిడ్డలు వారి కోసం వాళ్ళు చక్కగా బ్రతకాలి, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలని కష్టపడి శ్రమించి ఇల్లులు కడుతున్నారండి. అదే ఇంటి బయట వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసా? అదే ఇంటి బయట చెప్పాలి వదిలిపెట్టేస్తున్నారు. ఏం చేస్తున్నారు తెలుసా? అనాథాశ్రమంలో విడిచిపెట్టేస్తున్నారు. గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులన్నీ నేటి తల్లిదండ్రులు. కేవలం ఏంటో తెలుసా? వాడి యవ్వన కాలంలో దేవుని ఆజ్ఞను కానీ దేవుని వాక్యమును కానీ లక్ష్య పెట్టకుండా వాడికి నచ్చినట్టుగా దానికి నచ్చినట్టుగా తిరుగుతున్నాడు గనక వాడు ఈరోజు నిన్ను ఏం చేస్తాడంటే ఆరు బయట పడుకోబెడతాడు. పిల్లలు, నీకు నచ్చనటువంటి ప్లేసు. ఈరోజు నువ్వు నీ కాళ్ళు బాగున్నాయని, నీ కన్నులు బాగున్నాయని, నీ యొక్క మనసు బాగుందని, నీవు సంతోషంగా ఉన్నావని నీవు చక్కగా ఏసీ వేసుకుని చక్కగా ఆ డబల్ కట్ మంచం మీద హాయిగా పడుకుంటున్నావేమో, కానీ ఒకానొక రోజు నువ్వు ఎక్కడికి రావాలంటే తెలుసా? నీకు ఇష్టము లేనటువంటి ప్రదేశానికి. ప్రియులరా, అటువంటి ప్రదేశానికి నిన్ను నడిపిస్తారు. అలాంటి ప్రదేశం నీకు ఇష్టం లేదు, అలాంటి మాట పలకడమే నీకు ఇష్టం లేదు, అదొక అశుభముగా నువ్వు చూస్తూ ఉన్నావు కదా. చూడండి, ఒక మాట అడగనివ్వండి నన్ను. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక ద్వారా మనం రక్షించబడ్డామా? ఆయన మరణము ద్వారా మనం రక్షించబడ్డామా? చెప్పండి, చెప్పాలి. నా మాట అర్థమైందా అర్థం కాలేదు? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక ద్వారా అంటే ఆయన జననం ద్వారా మనము రక్షించబడ్డామా, లేకపోతే ఆయన మరణము ద్వారా మనం రక్షించబడ్డామా? ఆయన కలువరి సిలువలో రక్తము కార్చి 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 నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు గనకనే ఈరోజు మనం ఎలా ఉన్నాం తెలుసా? రక్షించబడ్డాం. ప్రియరా, మరి ఆయన మరణము గొప్పదా చెడ్డదా? చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము గొప్పదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? చెప్పాలి. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారు మరణము మంచిదా చెడ్డదా?
మంచిది, మంచిది. ఎందుకంటే నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి దిగి వచ్చాడు. పాపి అయినటువంటి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియులరా. కాబట్టి ఆయన మరణము చాలా గొప్పది. అందుకనే గుడ్ ఫ్రైడే అన్నారు, మంచి శుక్రవారం అన్నారు, మంచి దినం అన్నారు. అన్యులు కూడా మంచి శుక్రవారాన్ని పాటిస్తారు, కానీ క్రిస్మస్ మాత్రం వాళ్ళు ఆచరించరు. ఆయన జననాన్ని గుర్తుపెట్టుకోరు, ఆయన మరణాన్ని మాత్రం చాలా పరిశుద్ధంగా అన్యులు చాలా పరిశుద్ధంగా ఆచరించేటటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. స్టెఫెన్ యొక్క మరణాన్ని చూడండి. స్టెఫెన్ని ఏం చేశారండి? రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకు రాళ్లతో కొట్టి చంపేశారు? యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానములను గూర్చి వివరిస్తున్నాడని, చెబుతున్నాడని, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా క్రీస్తు వైపు మళ్ళిస్తున్నాడని చెప్పి వీడిని ఏం చేయాలనుకున్నాడంటే రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు. అతన్ని ఈడ్చుకుని వెళ్ళి ఊరవతలకు తీసుకుని వెళ్ళి ఒక లోయలో పడేసి, ఆ లోయ పైనుండి చుట్టూ ప్రహారాగా కాసి ఒక్కొక్క రాయి పట్టుకుని కొడతా ఉంటే ఆ యొక్క స్టెఫెన్ గారి యొక్క దేహము ఎలా అయిపోయిందో తెలుసా? మాంసపు ముద్ద అయిపోయింది. తెలుసా ప్రియులారా? మాంసపు ముద్ద అయిపోయింది. అటువంటి మాంసపు ముద్ద అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన ఎలా చూపించాడు? మాదిరిగా చూపించాడు. మాదిరిగా. ఎలాంటి మాదిరిగా? ఎక్కడ కనిపించింది అతను మాదిరి అని అంటే, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఈరోజు మరణాన్ని గూర్చి కూడా చాలామంది చాలా తప్పుడుగా, లేకపోతే అశుభముగా, లేకపోతే పలకకూడదనేటటువంటి మాటగా వాళ్ళు పలుకుతూ ఉన్నారంటే నిజంగా వాళ్ళకి బైబిల్ తెలియకేనండి. బైబిల్ తెలిస్తే కనుక నాకు ఎప్పుడు మరణం వస్తుందా, నేను ఎప్పుడు మరణాన్ని ఆలింగనం చేసుకుంటానా అని ఎదురు చూస్తారు ప్రతి క్రైస్తవుడు కూడా. తెలుసా అండి పిల్లరా? ఎందుకంటే ఒక భక్తుడి మరణం యేసుక్రీస్తు ప్రభువు వారిని చూపించింది. ఎలా చూపించింది? ఆయన ప్రేమించాడు, ఆయన ఆదరించాడు, ఆయన దయ కలిగి ఉన్నాడు. ఏమండి, ఒక్కసారి ప్రార్థన చేస్తే ఆ యొక్క దేవదూత సమూహములన్నీ కూడా వచ్చి సంహరించవా అని అంటాడు కదా పేతురుతో యేసుక్రీస్తు ప్రభు వారు. పేతురు ఆ యొక్క ఆ తోటలో పేతురు గారు అక్కడ శిష్యులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ పేతురు వెంటనే కత్తి తీసి ఏం చేస్తాడు? చెవిని నరికితే ఏమంటాడు? ఆ చెవిని అతికించి కత్తి పట్టినటువంటి వాడు కత్తితోనే మరణిస్తాడు. నేను పిలిస్తే నా తండ్రి నా యొక్క కోటాను దేవదూతలను అందరినీ కూడా పంపించి, సంహార దూతను పంపించి నన్ను రక్షించలేడా అని అంటే తనను తానే క్రయధనముగా అర్పించుకుంటున్నాడు ప్రియులరా. తనను తానే క్రయధనముగా అర్పించుకున్నాడు ప్రియులరా. అటువంటి గొప్ప మరణాలు పొందినటువంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారండి. శిష్యులందరూ కూడా ఒక్కొక్క మరణం. ఈరోజు క్రైస్తవులకి మరణం వస్తుందంటే ఏమైపోతున్నారు? హడావిడి అయిపోతున్నారు, గలిబిలి అయిపోతున్నారు, గుబులు వచ్చేస్తుంది, భయపడిపోతూ ఉన్నారు ప్రియులారా. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి, దేని ద్వారా మహిమ పొందుతాడు ప్రభువు? దేని ద్వారా మహిమ పొందుతాడంటే మన యొక్క సత్క్రియల ద్వారా మహిమ పొందుతాడు. ఈరోజు సత్క్రియలు అంటే ఎలా చేస్తున్నారనంటే ఏదో ఒక పుట్టినరోజు నాడున, లేకపోతే ఏదో ఒక సందర్భాన్ని ఎంచుకుని ఆ సందర్భం రోజున ఏం చేస్తున్నారనంటే సత్క్రియలు చేస్తున్నారు. ఆ రోజు మాత్రమే గుర్తొస్తుంది. కానీ క్రైస్తవుడు అనేటటువంటి వాడు నిత్యము కూడా ఎలా ఉండాలి? సత్క్రియలు
చేసేవాడిగా ఉండాలి. దేవుణ్ణి మహిమపరుస్తున్నామని అంటే, దేవుణ్ణి మహిమపరచడం ఏంటండి అంటే, దేవుణ్ణి ఎలా మహిమపరుస్తాం మనం? దేవునికి మహిమ కలుగును గాక అని ఇలా 2 చేతులు పైకెడితే దేవుడు మహిమ పొందుతాడా? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా అని పాట పాడితే దేవుడు మహిమ పొందుతాడా? రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, పాడండి ఆ పాట. రాజా నీ సన్నిధిలో మనసారా ఆరాధిస్తూ ఏమంటున్నారండి? రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఎంత అబద్ధమండి ఇది. మనసారా ఆరాధిస్తున్నామ్మా. ఎవరికి వారు ఆలోచించుకోండి, అసలు మీ మనసులో పరిశుద్ధత ఉందా? ఎవరిలో పరిశుద్ధత ఉంది? ఈరోజు నీ మనస్సు ద్వారా నువ్వు మనసారా ఆరాధించేస్తే దేవుడు నీ ఆరాధన అంగీకరిస్తాడా? ఆయన మహిమ పొందుతాడా? చెప్పండి. దేని వలన మహిమ పొందుతాడంటే తెలుసా ఆయన? ఇదిగో ఇప్పుడు చదివాం కదా వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మీ సత్క్రియలు చూసి ఏం చూసి? మీ సత్క్రియలు చూసి మహిమ పొందుతాడు. మన సత్క్రియలు బైబిల్ గ్రంథంలో ఒక సహోదరి కనపడుతుంది. ఆమె చనిపోయిన తర్వాత మేడగదిలో పెట్టారు. చక్కగా దేహాన్ని శుభ్రం చేసి చక్కగా చీర కట్టి మేడగదిలో పెట్టారు. ఎవరండి ఆమె? చెప్పాలి. ఎవరండి ఆమె? చెప్తే గిఫ్ట్ ఇస్తాను. చక్కగా మేడగదిలో పెట్టిన తర్వాత పేతురు గారు పక్క గ్రామంలో ఉన్నారని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆమె లేచింది. ఆమె చేసినటువంటి, ఎందుకు ఆమెను అంత భద్రంగా ఆమె పట్ల విశ్వాసంతో ఉన్నారయ్యా అంటే, ఆమె చేసినటువంటి సత్క్రియలు. ఏం చేసిందయ్యా అంటే, ఆమె చేతులతో ఆమె కొంతమందికి వస్త్రాలు దానం చేసింది. చేతులతో కుట్టి వస్త్రాలు దానం చేసింది. ఆమె ఇంకా ఆ వస్త్రాలు దానం చేయడమే కదా, ఆహారం పెట్టింది. ఆమె ఇంకా సువార్త దానం చేసింది, వాక్యం చెప్పింది, దైవజనులను పిలిపించి వాక్యం చెప్పించింది. ఎవరండి ఆమె? అయ్యగారు చెప్పారు. తబిత అనబడినటువంటి దోర్క. ఏమండి, ఆమె సత్క్రియలు చూసినటువంటి వారందరూ, ప్రజలందరూ కూడా ఏం కలిగి ఉన్నారు? ఈమె సత్క్రియలు మంచి, దేవుని పట్ల ఒక భయం కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి జీవితాన్ని, పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని ఈమె జీవించింది కనుక ఈమె ఖచ్చితంగా మరణించదు, ఈమె నిద్రించున్నదని నమ్మి విశ్వసించారు కనుక, అదిగో దైవజనుడు వస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఆమె లేస్తుంది అని నమ్మారు. వాళ్ళ నమ్మినటువంటి విధముగానే ఆమె అద్భుతకరంగా ఆశ్చర్య రీతిలో ఆమె లేచిందండి. దేన్ని బట్టి దేవుడు మహిమ పొందాడు? ఆమె సత్క్రియలను బట్టి దేవుడు మహిమ పొందాడు. ఆమె యొక్క మరణాన్ని బట్టి దేవుడు మహిమ పొందాడు. స్టెఫెన్ గారి యొక్క మరణాన్ని బట్టి దేవుడు మహిమ పొందాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణాన్ని బట్టి దేవుడు మహిమ పొందాడు. పిల్లరా, మరి మన మరణము, మనం పుట్టేసాం, ఎలాగోలాగను బ్రతికేస్తున్నాం, ఏదో రకంగా చచ్చిపోతాం. ఏదో రోజు మన గురించి ఏడ్చి ఎలాగో మీటింగ్ పెట్టి తానా తందానా అనిపించేసుకుంటారు కదండి. కానీ ఎందుకు ఈరోజు ఒక స్టెఫెన్ జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎందుకు ఈరోజు ఒక దోర్కాని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎందుకు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామని అంటే, ఇదిగో సుబ్బారావు గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో ఆయన గురించి చెప్పడం మానేసి వీళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామని అంటే, మరి వాళ్ళ యొక్క మరణం ద్వారా దేవుడు మహిమ పొందాడు. నీ మరణం ద్వారా దేవుడు మహిమ పొందాలా వద్దా? ఒక విశ్వాసురాలుగా, ఒక విశ్వాసిగా నీ మరణం ద్వారా దేవుడు మహిమ పొందాలి. అటువంటి మరణం నీకు కావాలి, నాకు కావాలి అని మరణాన్ని ఆలింగనం చేసుకునేటటువంటి స్థితి మనకు రావాలి ప్రియులరా. అంతేగాని భయపడిపోకూడదు, బెదిరిపోకూడదు. మరణం అంటే బెదిరిపోకూడదు ప్రియులరా. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును.
పాపులారా మీ చేతులను శుభ్రం, మనసు పెట్టండి, కొంచెం మనసు పెట్టి చదవండి, మీరు కూడా ఆలోచన చేయండి, మాటను వినండి. పాపులారా మీ చేతులను శుభ్రము ఏం చేయాలంట? శుభ్రం చేసుకోవాలి. ఇంకొకటి, ద్విమనస్కులారా మీ హృదయములను ఏం చేయాలండి? పరిశుద్ధపరచు. ఏంటి చేతులను కడుక్కోమంటాడు? చేతులను ఎందుకు కడుక్కోమంటున్నాడు? మన చేతులు పరిశుభ్రంగా లేవా? ఇక్కడ కూర్చున్నటువంటి వారు మన చేతులు పరిశుభ్రంగా లేవా? లేవా అని అంటే బైబిల్ గ్రంథం లేవనే చెబుతుంది. ఎందుకనంటే ముందు మాటలు ఏమన్నాడు? పాపులారా ఏమన్నాడు? మన చేతులు దేంతో నిండి ఉన్నాయి? పాపముతో నిండి ఉన్నాయి. ఈ పాపముతో నిండి ఉన్నటువంటి ఈ చేతులతో 2 చేతులు ఎత్తేసి, దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు, దేవానికి అయ్యా అలాగా ఎలాగని నీవు నోరార నీవు అంగళార్చి ఏడ్చిన నీ పాపము దేవుని దగ్గరికి నీ యొక్క వాయిస్ని తీసుకువెళ్తుందా? తీసుకువెళ్ళదు. నువ్వు గట్టిగా చప్పట్లు కొట్టేసి, నువ్వు ప్రసంగాలు చేసి, నువ్వు ఎంతో గొంతు చించుకుని పాటలు పాడేసినంత మాత్రాన నీలో పరిశుద్ధత లేకుండా, నీ చేతులు శుభ్రముగా లేకుండా నీవు దేవుని మందిరంలో ఆరాధన చేసేసిన, కన్నీరు కార్చేసిన ఏం లేదు, ఉపయోగం లేదు ప్రియులరా. ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ నీ యొక్క చేతులను ఏం చేయాలి? ఎలాంటి చేతుల ద్వారా ఆయన మహిమ పొందుతాడంటే పరిశుభ్రమైనటువంటి చేతులతో. ఎలాంటి మనస్సు ద్వారా ఆయన మహిమ పొందుతాడంటే ఎలాంటి మనస్సు? పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సు ద్వారా ఆయన మహిమ పొందుతాడు ప్రియులరా. అటువంటి పరిశుద్ధత మనలో ఉందా? అటువంటి పరిశుభ్రత మన చేతులకు ఉందా? అటువంటి పరిశుభ్రమైనటువంటి నడవడికలు, మన ఆలోచనలు, మన తీరు ఆ రీతిగా ఉంటుందా ప్రియులరా? అది ఆలోచన చేయండి ప్రియులరా. ఇది చూడండి, ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఎంగులాకు తీసుకొచ్చి మనకు పెట్టాడు అనుకోండి, మనం ఊరుకుంటామా? చెప్పండి, ఏమన్నా చెప్పరేంటండి? సాధారణంగా అడిగే ప్రశ్నలుగా బైబిల్లో కాదు కదా, ఊరుకుంటారా? ఎంగిల్ ప్లేట్ తీసుకొచ్చి నీ ముందు పెట్టి దాంట్లో నీకు ఆ భోజనం పెడతంటే నీకు ఎలా ఉంటుంది చెప్పాలి. చాలా మొన్న మన ఫంక్షన్లోను ఒకడికి పక్కనోడికి మాంసం వేసాడంట, వీడికి మాంసం వేయకుండా ఈయన స్కిప్ చేసి పక్కనోడికి వేసాడని ఈడో రెచ్చిపోతున్నాడు. ఏమండి, మన స్థితి అదిగో మాంసం ముక్కల కాడే ఆగిపోతుంది. ఎక్కడ వేయకపోయాడు, ఇంటికాడ 1 కేజీ తెచ్చుకుని వండుకుని తినలేమా? మరి మాకు ఏదీ లేదు, మేమేం చేయాలి చెప్పండి? ఇంకా ఆడికంటే ఎక్కువ ఇంటికెళ్ళి దెబ్బలాడాలి రామా, ఇంటికెళ్ళి దెబ్బలాడాలి కదా పిల్లరా. చూడండి, ఒక ఎంగిలి ప్లేటులో మనకు భోజనం పెడితే మనకు నచ్చదు కదా? నచ్చుతుందా? మనకు నచ్చదు, మనకు ఇష్టం ఉండదు. ఒకడు ఎంగిలి చేసినటువంటి ఆ యొక్క ఎవరి గొడవ ఎందుకండి, నా గొడవ చెప్తున్నాను. మా అబ్బాయి నా మీద సొల్లు గారితేనే నాకు నచ్చదు. నేను వెంటనే మా ఆవిడకి తుడిచేయడం, లేదా వేరే క్లాత్ ఏదైనా పెట్టుకుని నేను తుడిచేసుకోవడం, చీ అంటాను నేను. అంటే నా కొడుకు కార్చేటటువంటి ఆ సొల్లే నాకు నచ్చదు కదా. మరి నన్ను కన్నటువంటి నా తండ్రి, నన్ను పెంచుతున్నటువంటి నా తండ్రి, నన్ను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి నా తండ్రికి నా చేతులు అపరిశుభ్రముగా, నా చేతులలో పాపం ఉంటే నన్ను ఆ దేవుడు ఎలా ఎత్తుకుంటాడు? ఎలా హత్తుకుంటాడు? ఎలా ఆదరిస్తాడు? ఎలా ప్రేమిస్తాడు? చెప్పండి, ప్రేమిస్తాడా చెప్పండి? అసలు సమస్య లేదు అసలు. పిల్లలు ఆ పాపాన్ని ఆయన ఏం చేయాలని నిర్ణయించుకున్నాడో తెలుసా? ఒకానొక రోజు తీర్పు ఉంది. ఆ తీర్పు దినమున పెద్ద అగ్నిగుండం, మనకి సినిమా వేసి చూపిస్తారు కదండి, ఆ అగ్నిగుండంలో మనల్ని ఏం చేస్తారు? అగ్ని ఆరదు, పురుగు చావదు. పాపాన్ని అలా కాల్చివేస్తాడు. నీలో పాపం ఉంటే నీవు కూడా అలాగే కాలిపోతావు.
నీ మరణానంతరం తర్వాత జీవితం ఏంటయ్యా అంటే, నీలో పాపం ఉండి బ్రతికితే అలాగే కాలిపోతావు. నీలో ఇదిగో బ్రతికొండగానే ఈ వర్తమానం విని నేర్చుకుని, ఇదిగో అనేకమైనటువంటి దినాల నుండి, అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి దేవుని యొక్క స్వార్థను వినిపించుకొని విని 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 ఇంకా మొద్దువారిపోయినటువంటి స్థితిలోనే ఉంటే ఆయన కాల్చి 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 ఏం చేస్తాడో తెలుసా? పొడుస్తాడు. ధనవంతుడు లాజరు కూర్చున్నటువంటి వర్తమానం మనం ఎన్నోసార్లు విన్నాం కదా. ఏమండి, చనిపోయినటువంటి వారు మనల్ని, ఇదిగో మీరు ఇక్కడ చనిపోయినటువంటి వారిని ఎలాగైతే జ్ఞాపకం చేసుకుంటున్నామో, చనిపోయినటువంటి వారు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారు తెలుసా? మనల్ని కూడా, నిజమండి, మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఏంటో తెలుసా? అయ్యా అబ్రహామా, ఒకసారి లాజరుని పంపించయ్యా, ఆ లాజరు వచ్చి కొంచెం ఆ చిటికని వేలు యొక్క నీటి బొట్టుని నా గొంతులో వేయమని చెప్పయ్యా అబ్రహామా అని ఏం చేశాడు తెలుసా? అంగలారుస్తాడు. ఎవరు? ధనవంతుడు అంగలారుస్తూ ఉన్నాడు. అబ్రహాం అంటాడు, అబ్బా అయ్యా కుదరదలగా, మీకు మాకేముంది మధ్యలో? అగాధం ఉంది, కుదరదు. ఇక్కడి వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి ప్రవేశించడానికి వీలు లేదు. ఎవరి రక్షణ వారిదే. ప్రియులరా, అలాగైతే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను తిరిగి నా సహోదరులు ఉన్నారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఎవరిని? వాళ్ళ సహోదరు, ధనవంతుడి యొక్క సహోదరులను జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు, అయ్యా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను కిందకి వెళ్ళి నా సహోదరులతో, ఒరే అక్కడ నరకంలో ఏముందో తెలుసా? అగ్ని ఆరట్లేదు, పురుగు చావట్లేదు, కనీసం త్రాగడానికి నీటి బొట్టు చుక్క కూడా నాకు దొరకట్లేదురా బాబు, ఒరే మీరైనా తెలుసుకోండిరా అని మనకు సువార్త చెప్పడానికి వస్తానంటున్నాడు. రమ్మంటారా? ఆడొచ్చి చెప్పినా కూడా వినరు. మనం ఆ నరకంలో ఉండి చూసి వచ్చినాడు కూడా, ఎవడు చూసి వచ్చాడండి అని అంటారు. మనం ఈ రోజుల్లో మాట్లాడేటటువంటి, ఎవడు చూసి వచ్చాడు నరకం? చూసినటువంటి వాడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? అబ్రహామా అని అంగలారుస్తూ ఉన్నాడు. ప్రూఫ్ బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి మనము మన చేతులను ఏం చేసుకోవాలి ప్రియులరా? ఏం చేసుకోవాలండి? వాక్యాన్ని చదవండి. ఏం చేసుకోవాలండి? పరిశుభ్రపరచుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ద్విమనస్సులాగా ఉండకూడదు. కొంచెం సేపు ఆ యొక్క పూజలు చేస్తారు, కొంచెం సేపు ఆ యొక్క తాయెత్తులు కట్టేస్తారు, కొంచెం సేపు ఇంకో విధంగా విగ్రహారాధన, సమస్తం అన్నీ కావాలి. ఈయన కావాలి. ఈయన ఎందుకు? ఆయన ఎందుకంటే ఆయన జ్వరం తగ్గించేస్తాడండి, ఈయనేమో మమ్మల్ని పరలోకానికి చేర్చేస్తున్నాడు. ఏం చేస్తారండి? జ్వరం తగ్గించడానికేమో తాడు కావాలి, పరలోకానికి చేర్చడానికి మాత్రం క్రీస్తు కావాలా? ఇదేనా మన బ్రతుకు? ద్విమనస్కులారా ఎలా ఉండాలి? ద్విమనస్కులారా అలా ఉండకోకుండా ఏం చేయమంటున్నాడు? హృదయాన్ని ఏం చేయాలి? శుభ్రపరుచుకోవాలి. ప్రియులరా, అలాగ శుభ్రపరుచుకుంటేనే క్రీస్తు యొక్క మరణం ఎలాగైతే మహిమ పొంది, క్రీస్తు మరణము ద్వారా దేవుడు ఎలాగైతే మహిమ పొందాడో, ఈ స్టెఫెను యొక్క మరణము ద్వారా దేవుడు ఎలాగైతే మహిమ పొందాడో, ఆ యొక్క దోర్కా యొక్క మరణము ద్వారా దేవుడు ఎలాగైతే మహిమ పొందాడో, ఇదిగో ఈరోజు మనం చాలామంది భారతదేశాన్ని ఈ స్వతంత్రాన్ని తెప్పించడానికి, లేకపోతే ఈ బడుగు బలహీన వర్గాలకి ఒక మంచి పట్టు సాధించడానికి, వీళ్ళందరూ కూడా చక్కగా బ్రతకడానికి, చదువుకోవడానికి, కొంత డబ్బులు దాచుకోవడానికి, లేకపోతే స్వతంత్రంగా తిరగడానికి, ఏమండి ఇవన్నీ కల్పించారంటే కొంతమంది మహానుభావుల యొక్క వాళ్ళ యొక్క జీవితాలను ఏం చేశారంటే మన కోసం పణంగా పెట్టి సాధించారు. గాంధీ గారి గురించి చెబితే స్వాతంత్ర సమరయోధుడు, సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెబితే మనకు స్వాతంత్ర సమరయోధులు. బడుగు బలహీన వర్గాల గురించి వాళ్ళకి చక్కగా అన్ని అర్హతలు, హక్కులు కల్పించాడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం స్మరించుకుంటాం, ఆయన పుట్టినరోజు చేసుకుంటాం, ఆయన చనిపోయినటువంటి దినాన్ని వర్ధంతి కూడా మనము చేసుకుంటాం. ఎందుకనంటే మహనీయులు బ్రతికారు, మహనీయులు చక్కగా బ్రతికారు, మహనీయులు సమాజం కోసం ఏదో చేసి, సమాజం మార్పు కోసం ఏదో చేసి మనకందరికీ తర్వాతి తరానికి మార్గాలు, బాటలు
వేశారు ప్రియులారా. కాబట్టి వారందరినీ ఈరోజు వారి పుట్టినరోజు, వారి వర్ధంతి రెండు కూడా మనం ఏం చేస్తున్నాం? పండగలాగా చేసుకుంటున్నాం. మరి నీ జీవితం, నీ మరణం, నీవు సాధారణంగా మరణిస్తే ఏంటి ఉపకారం? క్రైస్తవులకు ఒక లక్షణం ఉందండి. పుట్టినరోజైనా, పుట్టిన తర్వాత నీళ్లు పోసే రోజైనా, నీళ్లు పోసిన తర్వాత అన్నప్రాసన రోజైనా, అన్న పుట్టినది మొదలుకొని ఇలా ప్రతీది జ్ఞాపకం చేసుకుంటే, చనిపోయిన రోజు, రజస్వల ఫంక్షన్స్కి, అలాగే ఇంకా చాలా ఫంక్షన్స్ చేసుకుంటాం కదా మనం. అటువంటి ప్రతి ఫంక్షన్, ప్రతిదానికి కూడా మనము ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మాటలు ఈ ప్రాంతపు వారు వినాలని, ఈ సంఘము వినాలని మనం ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం కదా ప్రియులారా. మరి విన్నటువంటి వాక్యము మన హృదయాల్లో ఏం చేయాలా? భద్రపరుచుకోవాలి. నీ వాక్యము నా యొక్క త్రోవలకు ఏంటండి? వెలుగై ఉన్నటువంటి ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటే ఆ వాక్యమే నేనేం చేస్తుందో తెలుసా? ఆ దేవాతి దేవుని యొక్క కుడి పార్శ్వమును నిన్ను కూర్చుండబెడుతుంది. ఎప్పుడో తెలుసా? ఒక దోర్కా లాంటి మరణాన్ని పొందితే, ఒక స్టెఫెను లాంటి మరణాన్ని పొందితే, ఒక యేసుక్రీస్తు లాంటి మరణాన్ని పొందితే, ఒక అపోస్తులుడు లాంటి మరణాన్ని పొందితే. ప్రియులారా, మరణం అంటే భయపడిపోవాల్సినట్టు పనేమీ లేదండి. క్రైస్తవుడిగా మనం చాలా ధైర్యంగా మరణాన్ని మనం దగ్గరకు చేర్చుకోవాలి. ఇంకా ఈ లోకంలో బ్రతుకుంటే ఇంకేం పాపం చేస్తాను, నాకు ఎప్పుడు వస్తుందా మరణం? నేను బ్రతికున్నంత కాలం నా విశ్వాసాన్ని నేను ఏం చేసుకోవాలి? కడ వరకు కొనసాగించాలి, మధ్యలో వదిలిపెట్టకూడదు. చాలామంది ప్రారంభంలో, బాప్తిసం తీసుకున్నటువంటి ప్రారంభంలో వారికి ఉన్నటువంటి భక్తి అంతా ఇంత కాదండి. లెగిస్తారండి వెంటనే ఏ విత్తనంలాగా? రాతి నేలన పడినటువంటి విత్తనంలాగా బ్రతుకుతారు, కరెక్టే. లెగిస్తారు, కరెక్టే. ఆరాధనలు చేస్తారు, కరెక్టే. కానీ ఆ రాతి నేలన పడినటువంటి విత్తనాలు భూమి లోపలకు దాని యొక్క వేరులు చొచ్చుకోలేనటువంటి పరిస్థితుల వలన ఏమవుతుంది? వాళ్ళ యొక్క జీవం ఏమైపోతుంది? చచ్చిపోతుంది, ఎండిపోతున్న మధ్యలో మనం కూడా విశ్వాసంలో మనం కూడా ఏమైపోతున్నాం అంటే ఎండిపోతున్నాం. అలా ఎండిపోకూడదు. మన మరణం వరకు కూడా మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? కడ వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడే ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆలింగనం చేసుకుని హత్తుకుంటాడు, ప్రేమిస్తాడు, నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. ఉన్నత స్థాయి అంటే బిల్డింగ్లు కట్టేయడం కాదండి. ఉన్నత స్థాయి అంటే ఈ లోకంలో ఎవ్వరికి దక్కలేనటువంటి ఒక లోకం, ఒక స్థలం మన కోసం సిద్ధపరిచి ఉంచాడు ఆయన. ఏమండి, ఆయన మన కోసం ఎన్ని శ్రమలు పడ్డాడండి. ఏమండి, నా వయసు ఉన్నటువంటి 33.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక కుర్రాన్ని, నిండు యవ్వన బిడ్డని, ఏమండి బట్టలన్నీ తీసేసి ఒక్క దిశమల మాత్రమే కప్పుకోవడానికి ఒక వస్త్రాన్ని ఉంచి, ఏమండి వీధుల వెంబడి తన్నుకుంటూ, తరుముకుంటూ, కొరడాలతో కొట్టుకుంటూ ఆ యొక్క మ్రానును అతని మీద పెట్టి అలా ఈడ్చుకుంటూ తీసుకుంటూ వెళ్తా ఉన్నారే. ఏమండి, ఆలోచించేయండి, ఎంత పాపం అండి. ఒక న్యాయాధిపతి అయినటువంటి వాడు, ఒక రాజు అయినటువంటి వాడు, ఈయన మీద ఏ తప్పు లేదు, ఏ పాపము ఈయన చేయలేదు, ఈయన నేను శిక్షించలేనని చేతులు కడిగేసుకుంటే ఈ పాపిష్టి జనం అంతా కూడా ఏమయ్యారంటే సిలువ వేయండి అని వెనకుండి తన్నేవాడొకడు, ముందుండి ఉమ్ములు ఊసేవాడొకడు, ఎవడు తన్నాడో చెప్పరా, ఎవడు కొట్టాడో చెప్పరా అని అరిచేవాడొకడు. ప్రియులరా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఎంత పాపం అండి. ఒకసారి ఊహించుకోండి, నీ ఇంటిలో నీ కుమారుణ్ణి, అటువంటి నా వయసు ఉన్నటువంటి ఒక కుమారుని తీసుకుని వెళ్ళి కొడతా ఉంటే ఊరుకుంటామా చెప్పండి? కానీ ఆయనను ఈడ్చుకుంటూ, తన్నుకుంటూ, ఒక రాత్రంతా ఒక మనం దూడను కడతారు కదండి, ఒక దొంగకి కింద అలా కట్టినట్టు అతను కట్టేసి కొడుతూ, వీడు యూదులకు రాజు అంటారా అని హేళన చేస్తూ, పెద్ద ముళ్ళులు ఉన్నటువంటి, ఇంచుమించుగా 3 అంగుళాలు ముళ్ళులు ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని తీసుకువచ్చి
ఆ యొక్క తలకి అలా గుచ్చితే ఆ యొక్క ప్రాణం ఏమైపోయిందండి? ఎంత విలవిల్లాడిపోయి ఉంటుందండి. ఒకసారి ఆలోచించండి ప్రియులరా. కానీ ఆయన తనను తాను క్రయధనముగా అర్పించుకున్నాడు. ఎలా అర్పించుకున్నాడండి? క్రయధనముగా అర్పించుకున్నాడు. కనుకనే ఈరోజు ఏర్పరచబడిన దానిగా, ఏర్పరచబడినటువంటి వాడిగా ఇదిగో ఈ స్థలంలో మనం కూర్చున్నాం. కానీ ఏర్పరచబడినటువంటి మనము మన విశ్వాసంలో ఏమాత్రం కూడా సడలిపోకుండా అదిగో మరణం వచ్చేస్తుందని, లేకపోతే ఇదిగో నా యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు నన్ను ఏవో చేసేస్తున్నాయని, లేకపోతే నా యొక్క కుటుంబంలో శాంతి లేదని, నెమ్మది లేదని, నా భర్తతో నాకు సఖ్యత లేదని, నా భార్య వలన నాకు మనశ్శాంతి లేదని, లేకపోతే నేను ఎవరో లేనటువంటి వాడిగా దానిగా ఒంటరిగా మిగిలిపోతున్నానే అని నిన్ను నీవు తగ్గించుకుని, నిన్ను నీవు ఏమంటారు, నిన్ను నీవు డీగ్రేడ్ చేసుకుని కృంగిపోతే ఏమండి, నిన్ను నీవే తీసేసుకున్నటువంటి దానిలాగా నీవు ఉండిపోతే ఆ దేవుడికి అది మహిమకరమా? ఆవిడ చూడండి ప్రభువుని నమ్ముకుంది, కృంగిపోతుంది. ఆమె చూడండి ప్రభువుని నమ్ముకుంది, ఎదుగు బొదుగు లేదండి. ఆయన చూడండి దేశదిమ్మర్లాగా తిరుగుతున్నాడు. ఇది మహిమకరమా దేవునికి? ఆమె చూడండి ప్రభువుని నమ్ముకుంది, ఎంతో మంచి బ్రతుకుతుంది. పరిశుద్ధత అంటే ఆమె దగ్గర ఉంది. ఆమె మాట అంటే మాట, ఆమె మాట ఇచ్చిందంటే తప్పక సహాయం చేస్తుంది. ఆమె ఎంతో ప్రేమిస్తుంది, వాడు ఎంతో ఆదరిస్తాడు, వాడికి చాలా జాలి గుణం కలిగినటువంటి వాడు చాలా దయగుణం కలిగినటువంటి వాడు. ఇదండి క్రైస్తవులు పొందుకోవాల్సినటువంటి సాక్ష్యం. ఇలాంటి సాక్ష్యాన్ని ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకొని ఆయనలో మనం నిలకడగా, ఆయనలో మనం స్థిరముగా నిలిచి ఉందాం. అంతవరకు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యం విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను.